ఈ న్యూస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లికి ఏకంగా పీఎం నరేంద్ర మోదీ గారే విషెస్ చెప్పారు అనే విధంగా. కానీ కొంతమందికి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఒక డైలమాలో ఉన్నారు. మరి నిజంగానే పీఎం గారు వీళ్ళకు శుభాకాంక్షలు చెప్పారా? సో ఖచ్చితంగా చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్ళలో ఏదైనా అకేషన్స్ అయితే కనుక, అందులోనూ మ్యారేజ్ లాంటి అకేషన్ అయితే కనుక ఖచ్చితంగా ప్రధాని మోడీ గారు అయితే స్పందిస్తారనమాట. ఆయనకి తెలిసి వాళ్ళను ఆయన దృష్టిలో పడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి విషెస్ పంపించడమే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో మన హీరోలు ఏదైనా అవార్డులు అందుకున్నప్పుడు లేదంటే దేశ స్థాయిలో పేరు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న వ్యక్తి అయినా పెద్ద స్టార్ అయినా సరే ఆయన ఖచ్చితంగా ప్రశంసిస్తారు. సో తెలుగు వాళ్ళకైతే తెలుగులో కూడా కొన్నిసార్లు విషెస్ చెప్తారనమాట. మన పండగలకు కూడా ఆయన తెలుగులో, తమిళ వాళ్ళకైతే తమిళ్లో అలా విషెస్ చెప్తారు. మరి ఇక్కడ రీసెంట్గా రష్మిక విజయ్ దేవరకొండ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు దానికి గాను ఆయన శుభాకాంక్షలు తెలిపారనమాట. సో అది ఏ సోషల్ మీడియా వేదికగాను తెలపలేదు, ఆయన పర్సనల్గా విషెస్ పంపించారని చెప్పి మీడియా ద్వారా అయితే బయటకు వచ్చింది. సో దాంట్లో ఏంటంటే విజయ్ దేవరకొండ గారి తల్లిదండ్రులు అలాగే రష్మిక గారి తల్లిదండ్రులు వెళ్ళి ఆయన ఇన్వైట్ చేశారని చెప్పి, ఆయన కార్డు ఇచ్చారని చెప్పి కూడా, అలాగే ఆయన రాలేకపోతున్నందుకు చింతిస్తున్నానని కూడా చెప్పడం జరిగిందంట. ఎందుకంటే ఆయన చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. సో ఆ షెడ్యూల్స్ వల్ల ఆయన జస్ట్ అయితే ఒక కార్డు, ఒక గిఫ్ట్ లాంటిది పంపించారంట, హ్యాంపర్. సో అది విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు వాళ్ళ పెళ్లి ఈరోజైతే 10 గంటల 10 నిమిషాలకు ముహూర్తం అయ్యి పెళ్లి జరిగిందని కూడా చెప్పుకుంటున్నారు. సో మరి దీంట్లో మోడీ గారి విషెస్ అనేవి చాలా ప్రత్యేకం అనమాట. ఎందుకంటే ఎంతమంది ఇండియాలో పెద్ద పెద్ద గెస్టులు వచ్చినా మోడీ గారు లాంటి ఒక పెద్ద గెస్ట్ ఆయన ఇలా విషెస్ పంపించడం అనేది వాళ్ళకు కూడా చాలా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మరి విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లో కానీ, ఇన్స్టా స్టేటస్లో కానీ ఆ పెళ్లి దగ్గర ఏం జరుగుతుంది టైం టు టైం అప్డేట్ చేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళ పెళ్లి జరిగిన ఫోటోలు బయటకు వస్తే కనుక ఫ్యాన్స్, అంటే విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కానీ, రష్మిక గారి ఫ్యాన్స్ కానీ మొత్తం అందరు కూడా ఖుషి అవుతారు. సో సోషల్ మీడియా అంతా వెయిట్ చేస్తున్నారు అనమాట వాళ్ళ పెళ్లి ఫోటోలు ఎప్పుడు వస్తాయని చెప్పి. సో మరి చూడాలి వాళ్ళంతటా వాళ్ళు షేర్ చేస్తారా, మీడియానే లీక్ చేస్తారా అని.